ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య అందుతుందని ముగ్ధంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు ప్రసాద్ రెడ్డి ఎండి రఫీక్లు అన్నారు. బడికి వెళ్లే పిల్లలు చుక్చుక్ రైలు ఆట సరదాగా ఆడుకుంటారు. అలాంటి రైలు బడికి వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముగ్ధంపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల తరగతి గదుల్ని రైలు బోగీలుగా మార్చారు. లోపలి గోడలను రంగుల బొమ్మలతో ఆకర్షణీయమైన పాఠాలుగా మార్చారు. తరగతి ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి చిన్నారులకు వైవిధ్యంగా విద్యను అందిస్తున్నారు. మాది ముగ్ధంపూర్ పాఠశాల మండలం నంగనూరు. మా పాఠశాలలో గత సంవత్సరం 90 మంది విద్యార్థులు ఉండి అయితే 5th క్లాస్ పిల్లలు పాస్ అయ్యి ఒక 20 మంది పోవడం వలన మా స్ట్రెంత్ 60కి తగ్గడం జరిగింది. తద్వారా మేము ఏం చేశామంటే బడిబాట కార్యక్రమం భాగంగా మేము ముందుగానే ప్రారంభించుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి పేరెంట్ మేము మోటివేషన్ చేసి మా పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మేము కూడా బోధన చేసి పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దామని హామీ ఇస్తూ వాళ్ళందరి పిల్లల్ని మేము మా పాఠశాలకు వచ్చే విధంగా మేము ఇంటికి తిరిగి రావడం జరిగింది. తర్వాత మా పాఠశాలలో వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ రైలు పెట్టే భోగిని వేయించడం జరిగింది. తర్వాత క్లాస్ రూమ్లో కూడా ఆహ్లాదకరంగా పిల్లలకి యూకేజీకి ఫస్ట్ క్లాస్కు సెకండ్ క్లాస్ పిల్లలకు సంబంధించినటువంటి వర్డ్స్ కానీ చిత్రాలు కానీ కలర్ఫుల్గా పెయింట్ వేయించడం జరిగింది. తద్వారా పిల్లలలో సృజనాత్మక శక్తి పెంపొందించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మా పాఠశాలలో పిల్లల పేరెంట్స్ కూడా ప్రభావితం అయిపోయి మా యొక్క స్ట్రెంత్ ఇప్పుడు కొత్త అడ్మిషన్ మా పాఠశాలకు 40 మంది రావడం జరిగింది. మా యొక్క మొత్తం స్ట్రెంత్ దాదాపుగా 101 ఉంది. తద్వారా ఈ విధంగా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంపీపీఎస్ మగ్దుంపూర్ మండల్ నంగనూర్ జిల్లా సిద్దిపేట. మా పాఠశాలలో వాస్తవానికి గత సంవత్సరంలో ఎక్కువ మంది 5th నుంచి 6th క్లాస్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నూతనంగా అడ్మిషన్ చాలా తక్కువ అయినరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మోజుతో వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకు తోలకుండా ప్రైవేట్ స్కూల్కు తోలడం వల్ల మా స్ట్రెంత్ చాలా తగ్గింది. అదేవిధంగా మా ఉపాధ్యాయులు అందరం కలిసి కొందరి సహకారంతో మన పాఠశాల కూడా ప్రైవేట్ ధీటుగా నడవాలని భావనతోని మన క్లాస్ రూములు అన్నీ కూడా మంచి ఆకర్షణీయంగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ ట్రైను బొమ్మ ఆలోచన వచ్చి ఈ రూమ్లకు ట్రైన్ బొమ్మ మరియు క్లాసులో వివిధ రకాలైన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన యూకేజీ కానీ ఫస్ట్ కానీ సెకండ్ కానీ సంబంధించిన పదాలు రాయడం జరుగుతుంది. కేవలం ఆ పదాలు సంవత్సరంలో నేర్చుకుంటే మొత్తం కూడా ఆ క్లాస్ అంతా కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా అన్ని సబ్జెక్టులు విధంగా మేము రాయించడం జరిగింది. మరి ఈ ఆకర్షణ వల్ల గ్రామ ప్రజలు కూడా సహకరించి ఈ సంవత్సరం మాకు కొత్తగా 40 మంది అడ్మిషన్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మేము అన్ని హామీ ఇచ్చుకుంటూ, ఎందుకంటే మా పాఠశాల తరఫున 2 వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాం. మేము వాళ్ళతో పాటు మేము 4 బాగా కష్టపడి తర్వాత ప్రైవేట్ క్లాసులు కూడా నడిపించుకుంటూ 6 గంటల దాకా స్కూల్ నడుపుతామని హామీతో మేము స్ట్రెంత్ పెంచడం జరిగింది. అదేవిధంగా చాలా మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో మేము కూడా వాళ్ళకు హామీ ఇచ్చింది నెరవేరుస్తామని భావించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు.